ఇటు కడప జిల్లాలో ఇద్దరు స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు సింబల్ ని కేటాయించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ కడప నుంచి అందిస్తారు. జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను అధికార యంత్రాంగం వెల్లడి చేస్తూ వస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసును ఎన్నికల అధికారులు కేటాయించారు. అదే విధంగా కమలాపురంలో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసును కేటాయించారు. సో ఇక్కడ జనసేన పోటీ లేనప్పటికీ కూడా ఇక్కడ గాజు గ్లాసు గుర్తుతో ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. అంటే మనం తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరులో మాత్రం జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అక్కడ మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎటువంటి గాజు గ్లాసు కేటాయింపు జరగలేదు. కానీ మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో ఈ నియోజకవర్గాల్లో మాత్రం గాజు గ్లాసు గుర్తును ఎన్నికల అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించారు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.